హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి వెడ్డింగ్ స్పెషల్ షరారా సూట్ సెట్స్ రివ్యూ అయితే ఇస్తున్నాను. యాక్చువల్లీ షరారా హాల్ చేయమని మన సబ్స్క్రైబర్ అయితే రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడైతే మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ సీజన్‌కి పర్ఫెక్ట్ ఉంటాయి. సో, షరారా సూట్ సెట్స్ లైక్ చేసే వాళ్ళైతే మస్ట్‌గా ట్రై చేయొచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా మంచి లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్సే. అండ్ ప్రైజెస్ కూడా 1200 టు అండ్ 1500 రేంజ్‌లో ఉంటాయి. సో, క్విక్‌గా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సో, ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లోతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే మేక్ ష్యూర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేసి వెళ్ళండి. ఇప్పుడైతే క్విక్‌గా ఈ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ సూట్ సెట్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది 3 పీస్ సెట్. చాలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చింది. టాప్ అయితే మనకి షార్ట్ లెంగ్త్‌లోనే వస్తది. చాలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చింది. సో, యోక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. కంప్లీట్‌గా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఈ సీక్వెన్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ సీక్వెన్సే ఇచ్చారు. చాలా బాగుంది వర్క్ అయితే. సో, ఇక్కడంతా కూడా మనకి చాలా గ్రాండ్‌గా ఉంది. హెవీ ఎంబ్రాయిడరీ వర్కే చాలా బ్యూటిఫుల్ ఉంది. గోల్డ్ ఇంకా సిల్వర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇది. సో, మిడిల్‌లో అంతా కూడా సీక్వెన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్ కూడా హాఫ్ లెంగ్త్ స్లీవ్స్ అయితే వచ్చాయి. జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి ఇన్నర్‌లో లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. క్రేప్ సిల్క్ లైనింగ్ అయితే యాడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇదైతే స్మాల్ తీసుకున్నాను. నాకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ బ్రైట్ పింక్ షేడ్‌లో ఉంది. ఇదైతే టాప్. బాటమ్ అయితే ఇట్లా షరారా స్టైల్‌లోనే వచ్చింది. సో, వెస్ట్ అయితే కంప్లీట్ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఫ్లేర్ చూడొచ్చు ఎంత బావుందో. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. ఇలా స్మూత్‌గా ఉంటేనే మనకి బావుంటదనమాట. షరారా ఫ్యాబ్రిక్స్ ఎంత స్మూత్ ఉంటే అంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. ఫ్రిల్స్ చూడొచ్చు మంచిగా ఇచ్చారు. అండ్ ఫ్లేర్ కూడా చాలా బావుంది. షరారా ఫ్లేర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇన్నర్‌లో బాటమ్‌కి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి కాబట్టి లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ లెంగ్త్ లైనింగ్ కూడా అయితే ఇచ్చారు. దుపట్టా కూడా చాలా గ్రాండ్‌గానే వచ్చింది. సో, బోర్డర్ చూడొచ్చు హెవీగానే ఇచ్చారు. బోర్డర్ పైన కూడా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. దుపట్టా లెంత్ ఇంకా విడ్త్ కూడా చాలా బాగుంది. ఇలా చిన్న విడ్త్ ఉండే దుపట్టాస్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఈ కాస్ట్‌లో చాలా హెవీ డిజైన్‌తో చాలా బ్యూటిఫుల్ ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటే నేను లింక్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. పింక్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సూట్ సెట్ కలర్ అయితే చాలా చాలా బాగుంది. మంచి డార్క్ పర్పుల్ షేడ్‌లో ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో కలర్ అయితే. ఇది మనకి కొంచెం అనార్కలి షేప్‌లో వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది చాలా డేస్ నుంచి చూస్తున్నాను ఈ డ్రెస్ అయితే. కంప్లీట్‌గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది. సో, సీక్వెన్స్ వర్క్ అయితే రాలేదు. ఎండింగ్‌లో బోర్డర్ చూడొచ్చు ఎంత బ్రాడ్‌గా డిజైన్ చేశారో. చాలా బాగుంది ఎండింగ్‌లో వచ్చిన డిజైన్ అయితే. మీడియం ఫ్లేర్ తోటి వచ్చింది. చాలా బాగుంది. లైక్ అనార్కలి లానే షార్ట్ అనార్కలి లానే స్టిచ్ చేశారు. అగైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ ఇంకా స్మూత్ గా ఉంది. చాలా స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ ఇన్నర్ లో ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ కూడా క్వాలిటీ క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఇది స్లీవ్లెస్ కుర్తీ. సో, ఇన్నర్ లో స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, స్లీవ్స్ కోసం ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ కూడా అయితే ఇచ్చారు. స్లీవ్లెస్ లైక్ చేసే వాళ్ళు ఇలానే యూజ్ చేయొచ్చు. సో, స్లీవ్స్ కావాలనుకుంటే ఇక్కడ స్లీవ్స్ కోసం కూడా ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా చాలా క్వాలిటీగా ఉంది. డిజైనర్‌గా ఇచ్చారు చాలా. సో, వెస్ట్ వచ్చేసి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. చాలా వెయిట్ ఉంది ఇది. పింక్ అవుట్‌ఫిట్ కంటే కూడా చాలా వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా స్మూత్ సిల్క్‌లో ఉందన్నమాట ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ బాటమ్ ప్లెయిన్‌గా ఇచ్చేయకుండా ఇది కూడా డిజైనర్‌గా ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఫ్లేర్ కూడా బాగుంది. సో, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి మోస్ట్‌లీ మంచి బ్రాండెడ్ లానే వస్తాయి అవుట్‌ఫిట్స్ అయితే. చాలా క్వాలిటీగా ఉంది. బాటమ్ అంతా గూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఇన్నర్‌లో ఫుల్ లెంత్ లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ కూడా చాలా క్వాలిటీ క్రేప్ సిల్క్ ఇచ్చారు. చాలా బాగుంది లైనింగ్ కూడా. అండ్ ఈ సమ్మర్‌లో మంచి కంఫర్టబుల్‌గా ఉంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే. అండ్ దుపట్టా గూడా వచ్చేసి సేమ్ జార్జెట్‌లోనే వచ్చింది. దుపట్టా సింపుల్‌గానే ఉంది. ఇట్లా గోల్డెన్ బోర్డర్స్ తోటి సింపుల్‌గా అయితే ఇచ్చారు. విడ్త్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇట్లాంటివి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. వన్ సైడ్ ఏసుకోవడానికి ఆర్ నెక్‌కి వేసుకునేదానికి కూడా. ఈ అవుట్‌ఫిట్ అయితే హైలీ రికమెండ్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. కలర్ అయితే చాలా బాగుంది. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఛాన్స్ ఉంటే కలర్ లింక్స్ ఇస్తాను. ఈ కలర్ మాత్రం చాలా బాగుంది. వెడ్డింగ్ రిసెప్షన్స్‌లో వేసుకుంటే చాలా చాలా బాగా కనిపిస్తారు. సూపర్ బ్యూటిఫుల్ ఉంది అవుట్‌ఫిట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సూట్ సెట్. ఇది కూడా పింక్ కలర్‌లోనే తీసుకున్నాను. సో, బై మిస్టేక్‌గా అన్నీ కూడా పింక్‌లో తీసుకున్నా. నాకు కొన్ని లింక్స్ అయితే షేర్ చేసింది తను పర్సనల్‌గా. సో, తను చేసినవి అండ్ నేను నాకు నచ్చినవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొక కలర్ కూడా తీసుకున్నా. బట్ అదైతే రాలేదు. ఐ థింక్ నేను 7 షరారాస్ అయితే ఆర్డర్ చేశాను. నేను 5 రిసీవ్ చేసుకున్నాను. ఇది ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతుంది. 2 కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నా. కొంచెం మల్టీ కలర్‌లో ఉంటదిది. చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడగానే చాలా అట్రాక్టివ్‌గా అనిపిచ్చి ఆర్డర్ చేశాను. చాలా చాలా బాగుంది అవుట్‌ఫిట్ అయితే.
పింక్‌తో పాటు యెల్లో అండ్ బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ గూడా ఉంది. సో, మల్టీ కలర్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అనిపించి తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్‌లో ఉన్నట్టే వచ్చింది సేమ్ టు సేమ్. సో, ఇక్కడ నెక్ వచ్చేసి డీప్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. యోక్ చూడొచ్చు ఎంత హైలైట్‌గా డిజైన్ చేశారో. కంప్లీట్‌గా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. వర్క్ చాలా బావుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ కాదు. సో, స్మూత్ సిల్క్‌లో అయితే వచ్చింది. ఐ థింక్ ఇది సిల్క్ లానే అనిపిస్తుంది. చాలా బావుంది. సో, కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో గూడా మనకి ఇట్లాగా స్కై కలర్ బోర్డర్ అయితే వచ్చింది. ఇది కూడా స్లీవ్స్ కూడా చాలా డిజైనర్‌గా అయితే ఇచ్చారు. సో, వర్క్ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ బ్యాక్ అయితే కంప్లీట్ ప్లెయిన్ అయితే వచ్చింది. ఇది స్ట్రైట్ కుర్తీ ఇట్లా సైడ్ ఇలా స్లిట్స్‌తో పాటు అయితే వస్తుంది. అండ్ ఇన్నర్‌లో లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. బాటమ్ అయితే షరారా స్టైల్‌లోనే వచ్చింది. వెస్ట్ వచ్చేసి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ స్టైల్‌లో ఇచ్చారు. సో, ఇక్కడైతే వచ్చేసి సింపుల్‌గానే డిజైన్ చేశారు. షరారా ఫ్లేర్ కూడా చూడొచ్చు చాలా బావుంది. ఇక్కడ ఫ్రిల్స్ అయితే చాలా చిన్నగా ఇచ్చారు. ఇక్కడ బాటమ్ దగ్గర, ఇక్కడ నీ దగ్గర కొంచెం ఫిట్‌గా ఉండేలాగా స్టిచ్ చేశారనమాట. ఇక్కడ ఎండింగ్‌లో ఫ్లేర్ మాత్రం చాలా బావుంది. ఎండింగ్‌లో బోర్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ అయితే ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే హాఫ్ లెంత్ లైనింగ్ అయితే వచ్చింది. మనకి ఈ పార్ట్ నీ లెంత్ వరకు లైనింగ్ ఉంది. ఇక్కడ నుంచి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దుపట్టా చాలా డిజైనర్‌గా అయితే వచ్చింది. ఇక్కడ 4 సైడ్స్ కూడా ఇట్లాగా యెల్లో కలర్ బోర్డర్ వచ్చింది. మిడిల్‌లో కంప్లీట్‌గా బూటీస్ అయితే ఇచ్చారు. సేమ్ డ్రెస్ ఫ్యాబ్రికే స్మూత్ ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్. చాలా లెంతీగా ఇచ్చేసారు దుపట్టా అయితే మాత్రం చాలా లెంత్ ఉంది. అవుట్‌ఫిట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఫేవరెట్ వన్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సూట్ సెట్ ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్ వన్. చాలా చాలా బావుంది. కలర్ గూడా చాలా బ్యూటిఫుల్ బర్గండీ షేడ్‌లో వచ్చింది. చాలా గ్రాండ్‌గా ఉంది. ఇదైతే పక్కా వెడ్డింగ్ వేర్ అవుట్‌ఫిట్. సో, వెడ్డింగ్ ఫంక్షన్స్‌లో అయితే చాలా హైలైట్‌గా కనిపిస్తారు. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకిక్కడ సైడ్ స్క్రీన్ షాట్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వీ నెక్ స్టైల్ అయితే ఇచ్చారు. సో, యోక్ చూడొచ్చు ఎంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చిందో. గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడైతే మనకి లేస్ బోర్డర్ వచ్చింది నెక్‌లోని. బస్ట్ లైన్‌లో గూడా లేస్ బోర్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ గూడా ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారో చాలా చాలా బావుంది. స్లీవ్‌లెస్ టాప్ ఇది గూడా. సో, దీనికి గూడా ఇన్నర్‌లో స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్లెయిన్‌గా. సో, స్లీవ్‌లెస్ లైక్ చేయని వాళ్ళు స్లీవ్స్ అటాచ్ చేపించుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి ఇట్లా డీప్ రౌండ్ నెక్ వచ్చింది. అండ్ టై అప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే హాఫ్ లెంత్ లైనింగ్ ఇచ్చారు. బస్ట్ పార్ట్ వరకే లైనింగ్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్‌పరెంట్ గానే ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. మంచి స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. లైక్ ఇందాక చూపించిన పర్పుల్ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందో, సో, ఇది కూడా అంతే స్మూత్‌గా చాలా బావుంది. చాలా బావుంది. చాలా హెవీ వెయిట్ ఉంది ఇది గూడా. సో, వెస్ట్ వచ్చేసి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ ఇచ్చారు. సో, షరారా ఫ్లేర్ చూడొచ్చు. చాలా ఫ్లేరీగా స్టిచ్ చేశారు. ఇది 2 లేయర్స్‌లో అయితే వచ్చింది. ఇక్కడ 2 టైర్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. మంచి ఫ్లేర్ తోటుంది. చాలా స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏమో చాలా వెయిట్ అయితే వస్తుంది. ఫ్లేర్ చూడొచ్చు ఎంత బావుందో. బాటమ్ ఫ్లేర్ చాలా ఇచ్చారు. అండ్ ఇన్నర్‌లో లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చారు. స్మూత్ క్రేప్ సిల్క్‌లోని. బట్ అయితే మనకి ఇట్లా 4 సైడ్స్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ అయితే వచ్చింది. ఈ బోర్డర్‌లో కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో పాటు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. మిడిల్‌లో అయితే బూటీస్ లేవు. సో, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లోనే వచ్చింది దుపట్టా. 4 సైడ్స్ కూడా బోర్డర్ ఉంది. విత్ బావుంది. అండ్ లెంత్ కూడా చాలా చాలా బావుంది. ఈ అవుట్‌ఫిట్ అయితే హైలీ రికమెండ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. కంప్లీట్ వెడ్డింగ్ వేర్ అవుట్‌ఫిట్ ఇది. చాలా చాలా బావుంది. నచ్చితే ట్రై చేయండి. సో, వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటే గనుక నేను ఎక్స్‌ట్రా కలర్ లింక్స్ ఇస్తాను. సో, ఈ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది నేనైతే. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్ ఇదైతే చాలా డిఫరెంట్ మోడల్‌లో ఉంది. ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లాంటి స్టైల్‌లో తీసుకోవడం. సో, ష్రగ్ స్టైల్‌లో అయితే ఉంది. సో, ఎలా వచ్చిందో చూద్దాం. సో, ఇది కంప్లీట్ స్టిచ్డ్ బ్లౌజ్ స్టైల్‌లో అయితే వచ్చింది. సేమ్ స్మాల్ సైజ్ అయితే పిక్ చేసుకున్నాను. ఇది స్లీవ్‌లెస్ బ్లౌజ్ అనమాట. దీనికి స్ట్రగ్ అయితే ఉంది. సో, అందుకే ఇది స్లీవ్‌లెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, చాలా బావుంది. నెక్ అయితే ఇట్లా కంప్లీట్ మిర్రర్ వర్క్‌తో చాలా బ్యూటిఫుల్ ఉంది. మిర్రర్స్ అయితే స్టిక్ చేశారు. సో, మిర్రర్స్ చుట్టూ మనకి సిల్వర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఈ మిర్రర్స్ అయితే స్టిక్ చేసిన మిర్రర్స్ అనమాట. సో, దీనికి ఫినిషింగ్ అయితే లేదు. ఇవి స్ట్రాప్స్ అయితే వచ్చాయి. బ్యాక్ ఇట్లాగా టై అప్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. బ్లౌజ్ అయితే చాలా బావుంది చూడ్డానికి. ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. నచ్చితే ప్యాడ్స్ ఉంచుకోవచ్చు లేదా రిమూవ్ కూడా చేసేయొచ్చు. బికాస్ ఆఫ్ మిర్రర్స్ వల్ల చాలా వెయిట్ ఉంది ష్రగ్ అయితే. సో, చాలా హెవీగా ఇచ్చారు. ష్రగ్ పైన అయితే కంప్లీట్‌గా మిర్రర్స్, బ్యాక్ కూడా చూడొచ్చు ఎంత హైలైట్ చేశారో. ఇలా మొత్తం అంతా కూడా మిర్రర్ స్టైల్ అని అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ చుట్టూ కూడా మనకి ఇక్కడ మిర్రర్స్ అయితే ఇచ్చారు స్లీవ్స్ పార్ట్‌లో. బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా హైలైట్‌గా డిజైన్ చేశారు. చాలా బావుంది. అండ్ ఇక్కడ ఎండింగ్‌లో వచ్చేసి ఇక్కడ కూడా హెవీగానే ఉంది. మిర్రర్స్ అయితే మాత్రం ఫినిషింగ్ లేవు. జస్ట్ అలా స్టిక్ చేశారు. మిర్రర్స్‌కి కూడా మనకి థ్రెడ్ అది ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఫినిష్ చేస్తే బావుందనిపించింది. బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది.
అండ్ 2 సైడ్స్ కూడా ఎంత గ్రాండ్‌గా ఇచ్చారో చాలా వెయిట్ ఉంది అవుట్‌ఫిట్ అయితే. నాకు బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా బా అనిపిచ్చింది. కంప్లీట్ మిర్రర్ అవుట్‌ఫిట్ అనమాట. బాటమ్ వచ్చేసి ప్లాజో స్టైల్ ఇచ్చారు. ఫ్లేరీ ప్లాజో మనకి వెస్ట్ పార్ట్ అంతా కూడా మిర్రర్స్ వచ్చినాయి. అండ్ బ్యాక్ అయితే ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్లేర్ చూడొచ్చు ఎంత బావుందో. లైక్ ఒక స్కర్ట్ ఫ్లేర్ అయితే వచ్చింది. ఎండింగ్‌లో ఇదంతా కూడా మిర్రర్స్ ఉన్నాయి. చాలా బావుంది. ఐ థింక్ ఇది 1900 రేంజ్‌కైతే తీసుకున్నాను. అండర్ 2000లోనే నేను తీసుకున్న ప్రైస్ అయితే మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ప్లాజో ఫ్లేర్ అయితే చాలా బావుంది. అండ్ ఇన్నర్‌లో ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. క్రేప్ ఫ్యాబ్రిక్‌లోనే ఇచ్చారు లైనింగ్ అయితే. డ్రెస్ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రికే. స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌లోనే ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఫిట్ అయితే చాలా స్టైలిష్‌గా ఉంది. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. బట్ మిర్రర్స్ అయితే మాత్రం స్టిక్ చేసినవి. కొంచెం అన్‌ఫినిషింగ్ అయితే అనిపించాయి. లుక్ వైస్ చాలా బ్యూటిఫుల్‌గా, చాలా స్టైలిష్‌గా ఉంది డ్రెస్ అయితే. ఐ హోప్ ఈరోజు ఈ కలెక్షన్ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ రివ్యూ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నేను డెఫినిట్‌గా మీరు అడిగిన అవుట్‌ఫిట్స్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి. ఇఫ్ పాసిబుల్ లైక్ తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.